ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, అక్కడ కూడా వచ్చి దయచేసి మీరు అన్ని తిరుమల అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీసులో 2311 రూములు అయితే ప్రస్తుతం అయితే విడుదల చేయటం జరిగింది ఆఫ్లైన్ విధానం ద్వారా. మీరు స్క్రీన్ పైన చూసారా, ఈరోజు ఉదయం 4:50 మొత్తము 2311 రూములు విడుదల చేయంగా మీకు బ్యాలెన్స్ 1155 రూములు మాత్రమే ఉదయం 5 గంటలకి అందుబాటులో ఉన్నాయి. అంటే తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల లోపలే భక్తులు రావటము జరిగింది. దాదాపు 1100 రూములు అయిపోవడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఉదయం 5-6 గంటలకే దాదాపు 1600 రూములు అయిపోతాయి. ఇంచుమించు 1200 నుంచి 1500 రూములు అయిపోతాయి. దయచేసి మీరు తెలుసుకోండి. ఇక 7 గంటల ప్రాంతానికే మీ అందరికీ కూడా 2000 రూములు పైగానే ఆఫ్లైన్ విధానం ద్వారా అయిపోతాయి. సో దయచేసి రాబోయే 3 నెలల్లో ఎవరికైనా రూములు లభించలేదో వారు దయచేసి మీరందరూ కూడా ఉదయం 2 నుంచి 7 గంటల లోపల తిరుమల కొండపైన రిజిస్ట్రేషన్ చేసుకుంటే సిఆర్ఓ ఆఫీస్లో రూములు దొరుకుతాయి. ఇక్కడ మీరు చూసారా, నిన్న ఆగస్టు 30వ తారీఖున రాత్రి 8:16 టీటీడీ యాజమాన్యం వారు 200 రూములు విడుదల చేశారు. అంటే నిన్న తెల్లవారుజామున కాకుండానే రాత్రి కూడా విడుదల చేశారు. చూసారా, మీకు ఇక్కడ లైవ్లో నేను చూపించిన 200 రూములు. సో ఒక్కొక్కసారి రాత్రిపూట కూడా రూములు విడుదల చేయడం జరుగుతుంది. అలాగేనండి, ఇక ఈరోజు 1000 రూపాయల రూములు, 1518 రూపాయల రూములు అనేవి అసలు విడుదల చేయలేదు. దయచేసి మీరు స్క్రీన్ పైన చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను ప్రతిరోజు కూడా రూములకు సంబంధించిన లైవ్ అప్డేట్ అనేది మన ఛానల్ వాట్సాప్లోను టెలిగ్రామ్లో కూడా పెడతా, అలాగే యూట్యూబ్లో కూడా మీ అందరికీ చెప్తాను. దయచేసి మీరు అందరూ చూడాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. ఇక మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే, ప్రతి శుక్రవారము, శనివారము, ఆదివారము తిరుమల కొండపైన వీఐపీ బ్రేక్ దర్శనాలు అయితే ఉండవండి. ఎటువంటి రికమెండేషన్ లెటర్లు ఎమ్మెల్యేవి, ఎంపీవి, టీటీడీ స్టాఫ్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఇతర ఏ విభాగం ద్వారా తెచ్చినా కూడా మీకు బ్రేక్ దర్శనం అయితే ఉండదండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, మీరు స్క్రీన్ పైన చూసారా అండి, ఈరోజు దాదాపు 5000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయితే ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితేనండి కేవలం 3000 కంటే ఎక్కువ ఇవ్వరు. శనివారం పూట సెలవు కాబట్టి ఎక్కువ మంది నడక మార్గంలో వస్తారు కాబట్టి 5000 టోకెన్లు నడక మార్గంలో ఇస్తారు. ప్రతి శనివారం కూడా 5000 టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే అలాగేనండి, ప్రస్తుతం అయితే ఈరోజు టోకెన్లు అనేవి ఈ 5000 టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోయి వచ్చినాయి. దాదాపు ఒక 300-400 ఉన్నాయి ప్రస్తుతానికైతే, అంతే. అలాగేనండి, మీరు చూసారా స్క్రీన్ పైన సర్వదర్శనం టోకెన్లు కూడా నేను మీ అందరికీ చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ సర్వదర్శనం టోకెన్లు కూడా అండి ఈరోజు కోట అనేది పూర్తి స్థాయిలో అయిపోయింది. ఇక రేపటి కోట అనేది అయితే భక్తులకి ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నదండి. సో ప్రతి శనివారము, ఆదివారం కూడా మీ అందరికీ కూడా నెక్స్ట్ డే అంటే రేపటి టోకెన్లు ఒకరోజు ముందుగానే ఇస్తారు. ఎందుకు అంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు, వాళ్ళకి ఇబ్బంది పడకుండా టోకెన్లు ఎక్కువగా ఇచ్చినట్లయితే వారికి ఇష్టం ఉన్నట్టు ఈ రోజైనా తీసుకుంటారు, లేదా రేపటి టోకెన్ అయినా తీసుకుంటారు. సో ప్రతి శనివారము, ఆదివారము, శుక్రవారం కూడా రేపటి టోకెన్లు ముందు రోజుగానే ఇచ్చేస్తారు. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. నేను మరలా చెప్తున్నా, ప్రతి శుక్ర, శని, ఆదివారంలో ఒకరోజు ముందుగానే ఇస్తారు. బ్రేక్ దర్శనం టోకెన్లు కూడా ఉండవు. ఇక రాబోయే 3 నెలల్లో కూడా రూములు లేని వాళ్ళు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో నేను చెప్పిన విధంగా ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఇంకా దర్శనం టికెట్లు కూడానండి లేని వాళ్ళు సర్వదర్శనము, నడక మార్గం టోకెన్లు తీసుకోండి. అలాగే నేను నిన్న ఒక స్పెషల్ వీడియో చేశా, మీకు బ్రేక్ దర్శనము అలాగే బస్ టికెట్ ద్వారా దర్శన టికెట్లు ఉన్నాయి. ఆ వీడియో లింక్ పెడితే ఒకసారి అది కూడా చూడండి, ఓకేనా. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నా.